నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎస్ఎన్ లెటర్ కనుక మనం చూస్తే అండి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్, దాంతోపాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో చాలా ఇన్స్టెన్స్లో మనం చూస్తున్నాము. లెటర్ ఎస్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. సో రీసెంట్గా సాయి వర్షిత్ అనే అబ్బాయి, సో ఇతను ఒక ట్రక్ అద్దెకి తీసుకొని దాంట్లో నాజీ ఫ్లాగ్ పెట్టుకొని వెపన్స్ పెట్టుకొని వైట్ హౌస్ బిల్డింగ్ని అటాక్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జో బైడెన్ని, అదేవిధంగా కమలా హారిస్ని చంపి ఇతను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి. అది ఎలా ఆలోచించాడో, 19 ఏళ్ల యువకుడు, తెలుగు పిల్లవాడు, ఇండియన్ ఆరిజిన్. సో ఈ తెలుగు 2 స్టేట్స్లో ఏ స్టేట్ నాకు క్లియర్గా తెలియదు. సాయి వర్షిత్. లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయితే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ అబ్బాయి వయసు అంత ఎక్కువ లేదు, 19 ఏళ్లే. 2022లోనే అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక 6 నెలలు డేటా దాంట్లో వర్క్ చేశాడు. 6 నెలలుగా కంప్లీట్ ప్లానింగ్ అంట, ఎలా చంపాలి అనేసి. సో ఎవరన్నా మనం చంపితే జైలుకి వెళ్తాం, కానీ ఆ దేశం ప్రెసిడెంట్ చంపితే మన ప్రెసిడెంట్ ఆ కాలం కాదు కదా ఇది, రాజుని చంపేస్తే రాజు అవ్వడానికి. సో హీస్ థింకింగ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. లెటర్ ఎస్ వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు బాగా గుర్తుంది, 2 ఫ్రెండ్స్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ పిల్లకాయలు, సాయి సంకల్ప్, సాయి సంథింగ్, 2 అమెరికాలో జాబ్స్ వచ్చాయి. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఫ్రెండ్స్, పేరెంట్స్ కూడా బాగా క్లోజ్. అమెరికాకి వెళ్ళాక ఒక ఇనిషియల్ 8 months ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి. ఒక పీరియడ్లో ఒక సాయికి జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత ఇంకొక అబ్బాయి ఈ అబ్బాయిని చూసుకోవాలి కాబట్టి, ఇండియా నుంచి డబ్బులు రావు కాబట్టి, చిన్నగా ఇంకో ఫ్రెండ్ని ఇల్ ట్రీట్ చేయడం. నువ్వు వంట చేయి, ఇది చేయి, నా బట్టలు ఉతుకు, నా రూమ్ క్లీన్ చేయి, ఎట్లా. సో వీళ్ళు ఇంకో ఫ్రెండ్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి మేము బాగున్నాము, ఫ్రెండ్ క్లోజ్గా ఉన్నాము. జాబ్ పోయిందంటే అమ్మోళ్ళకి బాధ. సో పార్ట్ టైం చిన్న పనులు చేయడము, నువ్వు రెంట్ కట్టట్లా, ఈ పని చేయ, హెరాస్మెంట్ ఎక్కువ ఉందికి ఈ ఫ్రెండ్, జాబ్ లేని ఫ్రెండ్ జాబ్ ఉన్న ఫ్రెండ్ని కత్తో పొడి చేసి ఆ అబ్బాయి చనిపోయాడు, ఈ అబ్బాయి జైలుకి వెళ్ళిపోయాడు. 2 కుటుంబాల్లో కూడా. ఎందుకంటే అమెరికన్లో లా చాలా పవర్ఫుల్. చిన్నపిల్లలు పేరెంట్స్ కొడుతున్నారని చెప్తే కూడా పేరెంట్స్ని అరెస్ట్ చేసేస్తారు. లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్ దేర్. ప్రతి ఒక్కరు లాని, అంటే ఫ్రీ లైఫ్, మంచి ఎంజాయ్మెంట్ లైఫ్ ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కానీ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్. అంటే లాయర్స్ అక్కడ చాలా పవర్ఫుల్ ఉంటారు. నెక్స్ట్ డాక్టర్స్. మా సిస్టర్ యూఎస్లో 23 yearsగా ఉంది. సో నాకు ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ అని చెప్తుంటున్నారు విషయాలు. సో సాయి వర్షిత్ ఇలా ఎందుకు బిహేవ్ చేశాడు? సో లెటర్ ఎస్కి స్టార్ట్ చేసే పేర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తొందరగా పడిపోతుంటారు, బాలేని నంబర్స్ ఉంటాయి. సాయి వర్షిత్లో ఏం బాలేదు. టోటల్ సాయి వర్షిత్ తీసుకుంటే కబాలా సిస్టంలో 33వ నంబర్ ఉంది. ఈ 33ని బలి పశువు నంబర్, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. అంటే అడిగి గొంతు కోయించుకునే నంబర్. ఖచ్చితంగా ఇతను పోయి అక్కడ ఏం చేయలేడు. ఆ బ్యారికేడ్స్ గుద్దుకుంటా పోయాడు, ట్రక్ స్ట్రక్ అయిపోయింది. వెంటనే పోలీసులు పట్టుకునేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 10 days రిమాండ్ ఇచ్చారు. సో ఈ అబ్బాయికి క్రాసింగ్ ద లైన్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, మారణాయుధాలు ఒకటి, తర్వాత జర్మన్ నాజీ ఫ్లాగ్ ఉండడం ఒకటి, ఇన్ని కేసులు, మినిమం 10 years శిక్ష పడుతుంది. సో వాళ్ళేమన్నారు పోలీసులు, వీళ్ళు పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయము, వాళ్ళ గురించి బయట చెప్పము, తప్పు చేసింది ఈ అబ్బాయే కాబట్టి ఈ అబ్బాయి ఒకడినే మేము పనిష్ చేస్తాం. సో దేశంలో ఇలా రాంగ్ దాన్ని ఇరుక్కోవడం చాలా. ఆ 19 అబ్బాయికి మెచ్యూరిటీ ఏముంటుంది, థింకింగ్ లెవెల్ ఎలా ఉంటుంది? సాయి వర్షితో 33 నంబర్ రావడం ఫస్ట్ డిఫెక్ట్. దీన్ని బలి పశువు అంటారు. నేను చూసిన నంబర్ వాళ్ళు డబ్బులు ఇచ్చి బలైన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్కి ఇచ్చేసి వాళ్ళు మోసం చేసిన వాళ్ళు, ఫ్రెండ్స్ బాగా తీసుకొని మాటలు చెప్పి తీసేసుకొని మోసం చాలామంది. సో రీసెంట్గా ఒక అమ్మాయి, హేమంత్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ అత్త మామ పెళ్లి చేస్తాం రా అని చెప్పి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని కారులో ఎక్కించుకొని తుక్కు కొట్టి అవుటర్ రోడ్లో చంపేసి వెళ్ళిపోయారు. 33 నంబర్ బలి పశువు అంటే అలా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా సాయి వర్ష 33. ఒకవేళ ఉత్త సాయి అని పిలిచారనుకోండి, ఉత్త సాయిలో 12 నంబర్ ఉంది. 12ని రివర్స్ లైఫ్ అంటారు. హ్యాంగ్డ్ మ్యాన్, కాళ్ళకు ఊరేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్నీ చూడగలరు, కానీ ఉల్టాగా చూస్తుంటారు, థింకింగ్ కూడా ఉల్టా. సో ఆనందంగా ఉండాలంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, డబ్బులో ఉండాలంటే అప్పులో ఉంటారు, మనం రైట్ అంటే వాళ్ళు రాంగ్ అంటారు. సో 12 నంబర్ ఇస్ ఫర్ రివర్స్ లైఫ్. ఉత్త వర్షిత్లో 6-3 ఎఫెక్ట్ ఉంది. ఒక పిలిచే పేరులో 6 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 6, 3 కలిసి ఉండకూడదు. 6
శుక్రుడు రాక్షసుల గురువు, వీనస్ 3 దేవతల గురువు, జూపిటర్ కలిసి ఉంటే ధ్వంసం అయిపోతాడు ఆ మనిషి. సో ఉత్త సాయి అన్న రివర్స్ నెంబర్ 12, ఉత్త వర్షిత్ అంటే 6-3 వల్ల హెల్త్ ప్రాబ్లం, థింకింగ్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, లైఫే ఒక ప్రాబ్లం. పూర్తిగా సాయి వర్షిత్లో 33 సెల్ఫ్ సాక్రిఫైస్, స్కేప్ గోట్. సో ఈ అబ్బాయి ఇప్పుడు స్కేప్ గోట్ అయిపోతాడు. సో 100% దే విల్. మన ఇండియాలో క్షమించి వదిలేసే గుణం చాలామంది ఉన్నారు. పోలీసు వాళ్ళు క్షమించేస్తారు, అందరూ రిక్వెస్ట్ చేసిన, మీడియాలో రిక్వెస్ట్ చేసిన. అక్కడ అమెరికాలో అలా ఉండదు. వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎక్కువ సెంటిమెంట్లు, అక్కడ ఉండరు. సో సాయి వర్షిత్లో ఈ కొలాప్స్ నంబర్స్ 3 రాంగ్ నంబర్స్ వల్ల, ఒక్క రాంగ్ నంబర్ ఉంటేనే లైఫ్ పాడైపోతూ ఉంది. 3 రాంగ్ నంబర్. ఇదే విధంగా శ్రావణి లండన్లో చదువుకుంటున్న వరంగల్ అమ్మాయి, వాళ్ళ నాన్న డ్రైవరు రమేష్ గారు, ఇల్లు అమ్మి ఆ అమ్మాయిని లండన్ పంపించారు ఉన్నత విద్యల కోసము. ఈ అమ్మాయి శ్రావణ్లో 19 నంబర్, 16 నంబర్ అండ్ 27 డిప్రెషన్, సూసైడ్ నంబర్ వల్ల రీసెంట్గా 5 days బ్యాక్ ఈ అమ్మాయి 22 మే సూసైడ్ చేసుకుంది. పేరెంట్స్కి ఇక్కడ అప్పులు, తిప్పలు, బాధలను వదిలింది. సో లెటర్ ఎస్తో పేరుంటే 100% చెప్తున్నాను. సో నేను MBBS 94-99 తిరుపతి ఎస్ఎంఎల్ కాలేజ్ చదువుకొని, మా ఫ్రెండ్స్ అందరూ కూడా లీడింగ్. సో 20-25% దే ఆర్ ఇన్ US, UK. తిరుపతిలో ఉన్న మెయిన్ డాక్టర్ అందరూ లీడింగ్ డాక్టర్స్ నౌ. సప్తగిరి డయాబెటిక్ సెంటర్ భాను ప్రసాద్, తిరుపతి డయాబెటిక్ సెంటర్ కోటేశ్వరరావు, సాయి ఆర్తో జీపీ కదా నా క్లాస్మేట్స్. దే ఆర్ లీడింగ్ ద మెడికల్ ఫీల్డ్. వీళ్ళు డాక్టర్స్గా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారు. న్యూమరాలజీలో ఇంత పవర్ ఉంది కాబట్టి నేను మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జరిగిన బ్యాడ్ మనము పిల్లలు ఎలా మనం పేరు పెట్టుకోవాలి, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏది వద్దు, ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అవ్వడం వల్ల పిల్లలు మనము మంచి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా, చెడు ఆలోచనలు ఉన్నా, చెప్పిన మాట వినకుండా ఉన్నా, అగ్రెసివ్ అవుతున్నారంటే వాళ్ళ పేరులో మీరు రాంగ్ నంబర్స్ పెట్టారు. లక్షలు పెట్టి మనం ఫీజులు చదివిస్తున్నాం. సో న్యూమరాలజీ డజంట్ కాస్ట్ మచ్. ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళ లైఫ్ బాగుండేలా నేను పెట్టిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఖచ్చితంగా కేర్ తీసుకొని నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ అంటే ఏ విధంగా ఫాలో అవ్వచ్చు అంటారు? చాలామందికి మా పేరులో బలం ఎలా ఉంది తెలుసుకోవాలంటుంది. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. సో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ నేను ఇచ్చే 3 నంబర్స్కి పెడితే పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, బాగుందని చెప్తాను. బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉంటాయి. ఒక్క రాంగ్ నంబర్ ఉంటే 25-30% రాంగ్ ఉంటుంది. 2 రాంగ్ నంబర్లు ఉంటే ర్యాడ్ నంబర్ పవర్ 60-70 ఉంటుంది. ఒక పిలిచే పేరులో 3 రాంగ్ నంబర్స్ ఉంటే లైఫ్ అంతా కష్టాలు ఉంటాయి. రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ. హార్డ్లీ ఈ 100 నంబర్స్లో 9 నంబర్స్ రాంగ్ నంబర్స్, 91% గుడ్ నంబర్స్. ఒక్కరికి లక్కీ నంబర్, ఇంకొకరికి అన్లక్కీ నంబర్. మన ఎవరో అడిగితే కూడా 26వ నంబర్ మాకొద్దు సార్, 22 అంటే మాకు భయం. రామోజీరావు గారు 26 అండి. జ్యోతిబోస్ గారు వెస్ట్ బెంగాల్ని 20 ఏళ్ళు పైన పరిపాలించారు సీఎంగా. 26 నంబర్. సో 26 నంబర్లో చాలామంది స్టార్స్ ఉన్నారు, చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు. 35లో ఉన్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారు 35, 44లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరికి లక్కీయో వాళ్ళకి మాత్రమే అది లక్కీ అండి. యూట్యూబ్లో కొట్టి 19 బాగుందంటే 19 నెంబర్ పెట్టండి అని చెప్పొద్దండి. ఒక్కరికి లక్కీ, ఇంకొకరికి అన్లక్కీ. సో మీ బర్త్, మంత్, ఇయర్ బట్టి మీ లక్కీ నెంబర్ డిసైడ్ చేస్తాం. పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలో డిసైడ్ చేస్తాం. దాన్ని బట్టి మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ చూసుకుంటాం. సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే తొందరగా కరెక్ట్ చేసుకోండి. వీఆర్ ఛార్జింగ్ 3200 per person. The fee is taken to maintain the office, building rents, staff salaries and maintenance. సో మీకు రాంగ్ నెంబర్ ఉన్న వాళ్ళు నేను ఒక నంబర్ పెడతా, లేదా మా స్టాఫ్ని మీకు కాల్ చేయమంటాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 to 7 daysలో షీట్ వస్తుంది. సో మీ పేరు బాగుందో లేదా తెలుసుకోవడానికి, మీ పేరులో పవర్ తెలుసుకోవడానికి
మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్. చిన్నపిల్లలు పెట్టలేరు కాబట్టి వీలైతే సిగ్నేచర్ చెప్తున్నాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ చెప్తాను, దీనికి ఓన్లీ వాట్సాప్ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. వాట్సాప్ కాల్స్ నిషేధము. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి. సో ఒక నెంబర్కి పెడితే ఇంకో నెంబర్కి చేయాల్సిన అవసరం లేదు, మీ సమస్యలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో, కర్ణాటకలో, తమిళ్లో, మలయాళంలో పెట్టకండి. చాలామంది వాళ్ళ భాషల్లో పెడుతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ పెట్టండి, తెలుగులో కూడా పెట్టకండి. మీ సమస్యలు పెట్టద్దండి. ఈ కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎక్కడో ఉంటారు, ఒకరు బాంబేలో ఉంటారు, ఒకరు బెంగళూరులో ఉంటారు, ఒకరు యుఎస్లో ఉంటారు, లండన్లో ఉంటారు. మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి, ఎందుకంటే ఇది పేరు కాదు జీవితం, మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం ఇలా సెట్ చేసి ఇస్తాను బాలేని వాళ్ళకి. సో నేను చెప్పినట్టు అన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. 37 lakhs పైన సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.